కేటీఆర్ అంటేనే రేవంత్ కుళ్ళు ఎక్కువై కళ్ళు నెత్తికెక్కి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కేటీఆర్ ప్రతిపక్షంలో ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తుండడమే రేవంత్కు పగకు కారణమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కరోజైనా కేటీఆర్ జైల్లో పెట్టి మానసిక ఆనందం పొందాలని ఈ షాడిస్ట్ సీఎం తాపత్రయ పడుతుండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కేటీఆర్ మందిగా ఉన్నప్పటి నుంచే ఆయనపై రేవంత్ రకరకాల బద్నాములు చేసిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. తాను చేసే పాడు పనులు కేటీఆర్కి ఆపాదించి రేవంత్ రాక్షస ఆనందం పొందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా అదే ధోరణి రేవంత్ వెళ్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఏదైతే రేసింగ్లో కేటీఆర్పై పెట్టిన కేసు రేవంత్ రెడ్డి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ప్రజాపాలన అంటే ప్రజల కోసం ప్రతినిత్యం పోరాడే కేటీఆర్ మీద తప్పుడు కేసులు పెట్టడమా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తప్పుడు కేసులతో వేధింపులు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఉద్యమ నేతలపై అణచివేతలా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. బీఆర్ఎస్ ఫ్యామిలీ అంటేనే ఫైటర్స్ ఫ్యామిలీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా 60 లక్షల మంది సైన్యం ఉన్నాం, మేమంతా ఫైటర్, కొత్త కాదు మాకు. ఇలా బీఆర్ఎస్ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ అంటేనే చీటర్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మాకు కేసులు కొత్త కాదు, అరెస్టులకు భయపడేది లేదు. బీఆర్ఎస్కు 60 లక్షల మంది గులాబీ సైన్యం ఉంది. మేమంతా ఉద్యమ సమయంలో పనిచేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 14 సంవత్సరాలు కీలక పాత్ర పోషించిన వాళ్ళే. దాంట్లో నిజామాబాద్ జిల్లా ఇక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా మొదటి స్థానంలో ఉండే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉద్యమ కాలంలోనే పెద్ద పెద్ద బాబులను అక్కడికి పారదోలినాం. ఈ చిన్న బాబులది ఎంత విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి రాక్షస ఆనందం పొందడానికి కేసీఆర్ గారి ఫ్యామిలీతో గోక్కున్నావు. కేసీఆర్తో గోక్కున్న వాళ్ళు ఎవ్వడు మిగిలలే. ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్. ఈయన కేసీఆర్ అనే వ్యక్తి 500 kV ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయనతో ముట్టుకున్న వాళ్ళు ఎవ్వరు, వైఎస్ఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళందరికీ ప్రాంతం నుంచి పారిపోయారు. వాళ్ళకు పట్టిన గతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆఖరి ముఖ్యమంత్రి, చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆఖరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ కూడా ఈ రేవంత్ రెడ్డి కాబోతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ ఫార్ములా ఈ కేసు ఒక ఫేక్ కేసు, ఫార్ములా ఈ కార్ కేసు ఒక బేకార్ కేసు. ₹1 ఎక్కడ తీసుకున్నట్టు లేదు. ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది వాస్తవం, ఆ డబ్బులను తీసుకున్నట్టుగా ఉన్నది వాస్తవం. దానికి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ తారక రామారావుపై, కేటీఆర్ గారిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు నమోదు చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో వార్ వన్ సైడ్ ఉంది గ్రామాల్లో. ఇవాళ నిజామాబాద్ జిల్లా అంతా ఏ గ్రామానికి తిరిగినా కానీ సీఎం రేవంత్ గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అంటూ ఉన్నారు. మరి వార్ వన్ సైడ్ ఉన్నది. అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ యొక్క పతనం డిసైడ్ ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఆయనపై అవినీతి పరుడని ముద్ర వేసి రాజకీయంగా వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయడానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఫార్ములా ఈ రేస్కి సంబంధించి భాగస్వామ్యులైన సంస్థలు ఒక్క పైసా కూడా కేటీఆర్కు చెల్లించినప్పుడు అవినీతి ఎట్లా జరుగుతుందని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. ఫార్ములా ఈ కేసు ఈ బేకార్ కేసు అని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అవినీతి అంటూ ఇది కాంగ్రెస్ లేపిన పుకారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి ఒక కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. ఇది కాలం చెప్పిన సత్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజాక్షేత్రంలో కేటీఆర్ ఇలా ఒక మిస్టర్ క్లీన్గా కేటీఆర్ ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిస్టర్ క్లీన్, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక మిస్టర్ క్లీన్గా ఉన్నారంటే అది మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి అక్రమ కేసులతో బీఆర్ఎస్ని అడ్డుకోలేరు. కాంగ్రెస్ కుట్రల నుంచి తెలంగాణను కాపాడుకోవడానికి మళ్ళీ ప్రతి జిల్లా అధ్యక్షులం మేమందరం జిల్లా వ్యాప్తంగా సీనియర్ నాయకులందరితోని రేపు లోకల్ బాడీకి ఎన్నికల్లో పోయి మళ్ళా నిజామాబాద్ జిల్లాలో గులాబీ జెండా ఎగరేస్తాం. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చూడడానికి ప్రతినిత్యం 24 గంటలు 365 రోజులు
7/24 పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియస్తాం. కాబట్టి ఇదంతా ఎపిసోడ్ ఎట్లుందంటే నేను మొదలే చెప్పిన, ఇది బీజేపీ కాంగ్రెస్ల యొక్క సంయుక్త ప్రొడక్షన్ సీరియల్. మనకు మొగలి రేకులు, కార్తీక దీపం సీరియల్స్ ఎట్లున్నాయి, కార్తీక దీపం కంటిన్యూ వస్తూనే ఉంటుంది. 2 ఏళ్ల నుంచి ప్రభుత్వంలోకి వచ్చినాక డిసెంబర్ 7వ తారీఖు నాడు 8వ తారీఖు నాడు నా మాల్ సీజ్ చేసి నుంచి పడితే నిన్న రామారెడ్డిలో రైతుల కేసుల వరకు ప్రతినిత్యం ప్రశ్నిస్తే కేసులు, యూట్యూబ్ వాళ్ళు మాట్లాడితే కేసులు, రైతు బంధు రాలేదంటే కేసులు, ఎక్కువ మాట్లాడితే ప్రతిపక్షం ప్రతినిత్యం నిలదీస్తుడు కేటీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డికి నిద్ర లేకుండా ఎత్తుడు, కాబట్టి కాంగ్రెస్ వాళ్ళని ఆగం చేస్తుడు. కాబట్టి ఆయన స్పీచ్లతో ఏం చేయాలో అర్థం కాక పరేషాన్ అయి ఫ్రస్ట్రేషన్లో ఇవాళ కేటీఆర్ మీద ఈ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి ఆ సీరియల్స్ ఏవైతే ఉందో మొగలి రేకులు, కార్తీక దీపం ఎట్లయితే సీరియల్స్ నడుస్తున్నాయో ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లో పాలన చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇవాళ కేటీఆర్ మీద ఈ కేసులు పెడుతుండని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇక ఈ ముఖ్యమంత్రికి మన కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఏమేం చేసిండో ఒక నిమిషంలో నేను చెప్తా. ఆ రోజు ఫార్ములా ఈ కార్ల రేస్తో కేటీఆర్ అంతర్జాతీయంగా హైదరాబాద్ గుర్తింపు తెస్తే ఐటీ మున్సిపల్ ఇండస్ట్రీ మంత్రిగా కేటీఆర్ గారు తెలంగాణ అగ్రభాగాన్ని నిలబెట్టిండు. ఈయన నంబర్ 28వ స్థానానికి తీసుకెళ్ళిండు. ఇవాళ ఇండస్ట్రీల విషయంలో, ఐటీ విషయంలో, పవర్ విషయంలో, ఏ విషయంలో అయినా కానీ ఇలా తెలంగాణని లాస్ట్ డిజిట్కి తీసుకుపోయిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలుసు. కేటీఆర్ జీడిపి పెంచితే రేవంత్ రెడ్డి గుండాయిజం పెంచిండు. అంటే ఆయనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పోలిస్తే కేటీఆర్ తలసరి ఆదాయం పెంచితే రేవంత్ ఏమో తన సొంత ఆదాయం, ఆయన బినామీలు, ఆయన అన్నదమ్ముల ఆదాయం పెంచిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫార్ములా 1తో కేటీఆర్ జైలుకు పోతే ఎందరో సీఎంలు జైలుకు పోవాలి. ఇట్లాంటి పనులు ఒకవేళ ఆయన చెప్పినట్లు అనుకుంటే, ఇలా ఏదైనా అవినీతి అనే పదం పుట్టింది ఈ దేశంలో అంటే ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి కేటీఆర్ తెలంగాణలో చేసింది ఎంతోమంది సీఎం తమ రాష్ట్రాల్లో చేసిర్రు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కానీ కేవలం హైదరాబాద్ నగరం యొక్క ఇమేజ్ పెంచడానికే, పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావడానికే ఆ యొక్క కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నీ బుద్ధి మానుకో, చిల్లే ప్రయత్నం బంద్ చేసుకో, ఫ్రస్ట్రేషన్లకించి బయటకు వచ్చి ప్రజలకు ఇచ్చి ఇవ్వాల్సినటువంటి 6 గ్యారంటీలు కానీ 420 హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇట్లనే పిచ్చిగా చేస్తే ఇతర దేశాల్లో ప్రజలు తిరగబడ్డట్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిపై, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులపై, చీఫ్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డిని కూడా ఒక్క అడుగు తీసి అడుగు వేయనియరు. అదేవిధంగా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి. మనకు రావాల్సిన బాకీ కార్డులు ఏవైతే ఉన్నాయో, వృద్ధులకు రావాల్సిన 4000 పింఛన్లు కావచ్చు, ఏదైనా ప్రతి ఒక్కటి నిలదీస్తారు. మిమ్మల్ని ఎక్కడ కూడా ప్రజలు తిరగనియరని చెప్పి తెలియజేస్తూ ఈ పద్ధతులను మానుకోవాలా, లేకపోతే ప్రజలు తిరగబడతారని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.